టార్గెట్ నారా లోకేష్. ఈరోజు మనం ఈ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం అండి. అయితే నేను నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే నన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేయించానని కొందరు, నీ పార్టీలో నువ్వు పనిచేసిన పార్టీ చేస్తే నీ ఎమ్మెల్యే టికెటే పీకించేసాం, నిన్ను పార్టీలో నుంచి పీకించేయలేవా అని మరికొందరు రకరకాలుగా బెదిరింపులు చేస్తున్నారు. కానివ్వండి, మరి ఈ బెదిరింపులకి తలొగ్గే రకం నేను అవునో కాదో మీకే తెలుసు. నాకు ఏదైనా ఒకటి అనిపించినప్పుడు నేను నమ్మిన వ్యక్తికి, నేను అనుసరిస్తున్న నాయకుడికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, లేకపోతే ఆయనకి ఏమైనా కుట్ర ఏదైనా జరుగుతుందేమో అన్నప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడతాను నేను. అయితే టార్గెట్ నారా లోకేష్ అనేది లోకేష్ గారి గురించి ఎందుకు చెప్పానంటే, నిన్న ఆయన ఎక్కడ వైజాగ్ కోటి దగ్గరికి వెళ్ళినప్పుడు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు ఒక సమాధానం చెప్పాడు ఆయన. ఈరోజు మొత్తం నిన్నటి నుంచి ఈ రోజంతా కూడా అదే టాపిక్ని రన్ చేస్తున్నారు. ఎవరికి నచ్చిన తమ్నైల్ వాళ్ళు, ఎవరికి నచ్చిన పాయింట్ వాళ్ళు, ఎవరికి నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు లోకేష్ గారి మాటల్ని వాళ్ళకి నచ్చినట్టు అనుభవించేసుకుంటున్నారు. వక్రీకరణ అన్నగాని నచ్చినట్టు అనుభవించుకుంటున్నారు. ఓకే, అయితే ఖచ్చితంగా హక్కు అందరికీ ఉంది. ఎందుకు అయితే ఈ మాత్రం దానికి ఎందుకో చెప్తున్నావు రాయేష్ అని మీరు అడగొచ్చు. ఇది నేను కూడా ఫేస్ చేశానండి. ఈ వక్రీకరణలో చాలా ప్రమాదం. నేను అప్పట్లో ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు అవసరం అయితే నా ఎమ్మెల్యే టికెట్ నేను వదులుకుంటా అని ఒక వీడియో మాట్లాడాను. ఆ మరుసటి రోజు నేను బయటికి అక్కడికి వెళ్ళినా సరే జనాలు అదేంటన్నా డ్రాప్ అయిపోయావంట, అదేంటన్నా భయపడ్డావంట, అదెందుకన్నా వదిలేసావంట అనేవారు. దేట్రా నేనేమన్నానో వీళ్ళేమో అర్థం చేసుకున్నారో. అసలు ఏం జరుగుతుంది అంటే ఇగో ఇలాంటి వక్రీకరణలే. నేను ఆ వీడియో మాట్లాడగానే రాజేష్ తోక ముడిచాడని ఒకడు, రాజేష్ భయపడిపోయి వెనక తగ్గాడని మరొకడు, ఇలా వందల వేల తమ్నైల్స్ వేసేటప్పటికి జనం అందరూ ఓకే రాజేష్ గారు నిజంగానే వెనక అదే భయపడి వెనక తగ్గినట్టున్నాడు, భయపడి టికెట్ వదిలేసుకున్నట్టున్నాడని అదే నమ్మారు. నేను చెప్పిన ఒరిజినల్ వీడియోని ఎక్కువ మంది చూడరు. 1 లక్ష 2 లక్షల మంది చూస్తారు. కానీ వీళ్ళు చేసే వక్రీకరణలు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతాయండి. ఈ వక్రీకరణలు ఎప్పటికప్పుడే మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ప్రజలందరూ దానికి డిసైడ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు సాక్షి వాళ్ళు ఒక వక్రీకరణ చేశారు లోకేష్ గారి మాటలని. అయితే లోకేష్ గారు ఏం మాట్లాడారు, దాన్ని సాక్షి అలా వక్రీకరించింది. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు గంగతో రాంబాబు, ఆ సినిమాలో ఆయన అంటాడు అసలు వార్త ఏంటి, ఈడు చెప్పే వార్త ఏంటి. సేమ్ అలాగే అసలు లోకేష్ గారు ఏం మాట్లాడారు దాన్ని సాక్షి మీడియా అలా వక్రీకరించింది. ఒకసారి మీ ముందు తీసుకొస్తాను. ఇప్పుడు వందల వేల యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఎనలిస్టులు, ప్యానలిస్టులు వీళ్ళందరూ డిస్కస్ చేసేది ఇక ఈయన ఇక్కడ మాట్లాడిన ఈ వీడియో గురించే. ఎవరికి నచ్చిన తమ్ముళ్ళు వాళ్ళు వేసుకుంటున్నారులేండి, అది ఎవరిష్టం వాళ్ళది. అయితే ఇంతకీ ఈయన ఏమన్నాడు ఇక్కడ, ఈ ఒరిజినల్ వీడియో ఎవరు చూడరు, ఎక్కువ మంది చూడరు. వాస్తవానికి ఇది ఏబిఎన్లో పెట్టారు, 8400 మంది చూశారు. ఇందులో కేవలం ఏబిఎన్లో పెట్టిన ఈ మొక్కని 8400 మంది చూశారు. కానీ ఈయన మీద జరుగుతున్న ఈ వక్రీకరణల్ని కొన్ని లక్షల మంది చూసేస్తున్నారు. అదే నమ్ముతారండి. ఒరిజినల్ వీడియో అసలు నిజంగా లోకేష్ గారు ఏమన్నారు, ఆ ఒరిజినల్ వీడియో ఎక్కడుందని చూసేవాడెవడు. చాలామంది అయితే తమ్నైల్ చూసి ఓకే లోకేష్ గారు ఇలాగ అన్నారట, తమ్నైల్ చూసి ఆ తమ్నైల్ లోపల వాళ్ళు పెట్టిన వీడియో కూడా చూడట్లేదు. మరి ఇలాంటప్పుడు ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాలండి. అందుకే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారని అడిగినట్టున్నాడు ఎవరో జర్నలిస్టు. నన్ను నేను తెలుగుదేశం కార్యకర్తగా చూసుకుంటాను అన్నాడు ఆయన. ఫస్ట్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా, బాధ్యత ఏమండి, ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతా, దానికోసం పనిచేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. బాధ్యత అంటే ఏదైనా అవ్వచ్చు కదా, ఏదైనా అవ్వచ్చు. నేను ఆ మాట మాట్లాడలేను, కానీ ఆ మాట మాట్లాడితే బాబు ఇప్పుడు భూకంపం వచ్చేది బలింది. కాబట్టి ఏ బాధ్యత ఇచ్చినా నేను చేస్తాను అన్నాడు ఆయన. కానీ సాక్షి వాళ్ళు ఎలా వక్రీకరించారు అనేది ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం మనం. పార్టీ బైలాస్లో లేదు అది. ఒక వ్యక్తి ఒక పదవిని 3 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదని పార్టీ బైలాలో లేదు, పార్టీ విధి విధానాల్లో లేదు. కానీ తనకు తానే భావించాడట. అవును, కరెక్టే కదా. జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3 టర్ముల నుంచి ఉంటున్నాను నేను. ఒక వ్యక్తి 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదని తనకు తాను భావించి అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఆయన మాట్లాడింది ఏంటి, మనకు అర్థమైంది ఏంటి. ఇదేంటండి దొంగరాముడు కథ చెప్తే ఏదో కథ అర్థం చేసుకున్నారని ఏదో ఆ సినిమాలో అంటాడండి ఆయన రాజేంద్ర ప్రసాద్. అలాగా ఈయన చెప్పింది ఏంటి, మీరు అర్థం చేసుకుని పెడుతున్న తమ్నైల్స్ ఏంటి. నేను 3 సార్ల నుంచి ఉంటున్నాను కాబట్టి నేను తప్పుకుని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఇది పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి మాత్రమే.
ఈయన ఆ పదవి నుంచి తప్పుకుంటారు, ఈయన పార్టీలో వేరే బాధ్యతలు చేపట్టరు అని కాదండి దాని అర్థం. ఈయన అంటే ఫస్ట్లో ముక్క తీసుకున్నారు, కార్యకర్తగా ఉంటానన్నారు, ఇక్కడేమో పదవి వదిలేస్తానన్నారు. అంటే పదవి వదిలేసి ఇప్పుడు లోకేష్ గారు కార్యకర్తగా పనిచేయాలి ఈ కోరుకునే వాళ్ళందరికీ. లోకేష్ గారు చాలా అడ్డంకిగా ఉన్నారండి, చాలా అడ్డమైపోయాడు ఆయన ఎలాగైనా డిఫేమ్ చేసో. ఇంకొక కొత్త స్ట్రాటజీ కూడా ఉందండి, కొత్తలుడు కోడికూర తిండో. ఈ సామెత మీరు విన్నారో లేదో. ఒక అత్తగారు ఉందట, ఆవిడ కోడికూర వండింది, కొత్తలుడు వచ్చాడు, అందరూ భోంచేసేసారు, అల్లుడు ఎక్కడో బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు, కూర ఏమో అదిరిపోయింది, అల్లుడుగా నుంచింది కొంచెం కూర, కానీ ఆ కూర కూడా అత్తగారు తినేయాలనిపిస్తుంది. తినేయాలనిపించి తీరా అల్లుడు వచ్చాడు, వచ్చాక ఈయన్ని ఎలాగోలాగా మొహోడ పెట్టాలని చెప్పి అందరూ ఉండగా బంధువులందరూ మా అల్లుడు కోడికూర అసలు తిండో చిరాకు మా అల్లుడికి అందట. అంటే అదే కొత్త అల్లుడు లేదత్తా నేను తింటాను నాకు పెట్టాడా అంట కదా మొహమాట పెట్టి. అప్పుడు అవునత్త అవును నిజమే నాకు చాలా చిరాకు నాకు కోడికూర అంటే అన్నాడట. ఆడికి సారీ చెడిసింది, శుభ్రంగా ఆడుకున్న కూర కూడా వేసుకుని లాగించింది అత్తగారు. సేమ్ అలాగే లోకేష్ గారికి అబ్బాయి ఆయన పదలు అంటే ఇష్టం లేదండి. ఆయన అబ్బాయి ఏం కోరుకోడండి, కార్యకర్తగా ఉంటాడటండి. అబ్బా ఎంత గొప్పడండి లోకేష్ గారు అని ఒక్కొక్కడు చేస్తున్న ఆ విశ్లేషణలు చూస్తుంటే ఓడి అమ్మ ఈ కోడికూర సామెత మీకోసమే పెట్టారు రావు అనిపిస్తున్నారా బాబు. లోకేష్ గారు పార్టీకి ఆయన ఒక పిల్లరు, ఆ పిల్లర్ ఎంత బలంగా ఉంటే కట్టడం అంత బలంగా ఉంటుంది. ఇది పార్టీ కార్యకర్తగా చెప్తానండి నేను, ఇది ఓన్లీ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ మాత్రమే. నేను ఏ పదవుల గురించి దేని గురించి డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఏ మాట మాట్లాడినా దాన్ని వక్రీకరించి రాజు శిలగాలని కూడా సస్పెండ్ చేయండి. వాడి అమ్మ కూటమి గెలుపు కోసం, కూటమి గెలుపు అనకూడదులేండి, ఎందుకంటే తెలుగుదేశం గెలుపు కోసం మేము పనిచేసినంతగా, మేము కేసులు పెట్టించుకున్నంతగా ఈరోజు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఎవ్వరు చేయలేదండి, ఇది వాస్తవం. అయినా ఓకే, ఆ రోజున వైసీపీ వాళ్ళు మమ్మల్ని విమర్శించడానికి కొన్ని పేపర్ కటింగ్లు అప్పుడు ఎలాగ ఎడిట్ చేశారు, దాన్నే ఇప్పుడు కూడా చాలామంది సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు తిప్పుతున్నారు దాన్ని. పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవమానాలు పడ్డాను, తిట్లు భరించాను, కేసులు భరించాను, జైలు భరించాను. కానీ గవర్నమెంట్ అనుకున్న పార్టీ గెలిచి మా నాయకుడు సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ అయ్యే అవమానాలు, అవి ఆరోపణలు, చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ భరింతాను, మాకు అలవాటేండి ఇది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.